హాయ్! హలో! వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్‌లో అయితే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ 3 డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసినట్లయితే బేసిక్ కాన్సెప్ట్ అండ్ 1 టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే మనం డిస్కస్ చేసున్నాం పార్ట్ 1, పార్ట్ 2. ఇంకా ఎవరైనా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మిస్ అయ్యి ఉంటే ముందు పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసుకొని పార్ట్ 3 అయితే కంటిన్యూ చేయండి. రెగ్యులర్ క్లాసెస్ అయితే మీరు మిస్ అవ్వద్దు. మన నెక్స్ట్ వే క్లాసెస్ అయితే రెగ్యులర్‌గా ఆప్టిట్యూడ్, రీజనింగ్ అయితే రెగ్యులర్‌గా డే బై డే వీడియోస్ అయితే అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్‌సి, సీజీఎల్, ఎంటీఎస్ అండ్ సీహెచ్ఎస్ఎల్ డోంట్ మిస్ అవర్ వీడియోస్ రిగార్డింగ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ రైట్. మనం ఈరోజు టాపిక్ చూసినట్లయితే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్స్ ఎలా అడుగుతారు అని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు చేసినట్లయితే మీరు ఇవి బేస్ చేసుకొని ఎన్ని మోడల్స్ అయినా మీరైతే చేయగలరు ప్రాబ్లమ్స్. మీకు ఒకవేళ క్వెషన్స్ ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. మీరు ఆ క్వెషన్ పిన్ చేస్తే డెఫినిట్‌గా అయితే సొల్యూషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వే క్లాసెస్ నుంచి. ఓకే. రైట్. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానెల్. ఓకే. ఇంక మనం లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా తక్కువ క్వెషన్స్ అయితే మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. 10-15 క్వెషన్స్ డోంట్ మిస్. ప్రతి క్వెషన్ చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ క్వెషన్స్ ఎలా అడుగుతారో చూద్దాం మనం. రైట్. స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హ్యాపీ ఈస్ రిటెన్ యాస్ టీఎల్ఎం వైజీ దెన్ హౌ స్మైల్ ఈస్ రిటెన్ ఇన్ దట్ లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ అనే పదానికి కోడ్ ఏమి ఇచ్చారంటే హ్యాపీ అనే పదానికి కోడ్ ఏమి ఇచ్చారు? టీఎల్ఎంవైజీ. బేస్ నెంబర్స్ రాసుకోండి. ఫస్ట్ మీరు ఏ క్వెషన్‌కైనా ముందు బేస్ నెంబర్స్ రాసుకుంటే ఈజీగా 2-3 సెకండ్స్‌లో మీకైతే లాజిక్ దొరికిద్ది. ఫస్ట్ బేస్ నెంబర్స్ రాసుకొని ట్రై చేయండి. హెచ్8, ఏ1, పి16, పి16, వై25 అండ్ అలాగే మనకి కోడ్‌కి బేస్ నెంబర్స్ చూసుకుంటే 20, ఎల్12, ఎం13, వై25, జీ7 రైట్. ఇక్కడ కోడ్ ఇక్కడ లాజిక్ ఏంటో చూడండి, రివీల్ చేస్తాను. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 8కి ఇక్కడ 7కి డిఫరెన్స్ ఎంత? -1. అలాగే ఇక్కడ సెకండ్ వర్డ్‌కి ఇక్కడ లాస్ట్ వర్డ్‌కి చూడండి. ఇక్కడ ఏ1, వై25 -2 డిఫరెన్స్ రైట్. అండ్ అలాగే ఇక్కడ పి16, ఎం13 డిఫరెన్స్ -3. అలాగే ఇక్కడ పి16 ఇక్కడ ఎల్12 -4 డిఫరెన్స్. అలాగే 25 అండ్ ఇక్కడ 20 -5 డిఫరెన్స్. డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే మనం కనుక్కోవాల్సిన లాజిక్ దేనికంటే స్మైల్‌కి. స్మైల్‌కి లాజిక్ ఆల్రెడీ మీకు లాజిక్ అనేది రివీల్ అయిపోయింది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. హోప్ నాకంటే ముందు మీరు ఆన్సర్ పెడతారని నేను అనుకుంటున్నాను. బేస్ నెంబర్స్ చూడండి. ఎస్19, ఎం13, ఐ9, ఎల్12, ఈ5. లాజిక్ చూసినట్లయితే 19 - 1 18 ఆర్ అండ్ అలాగే 5 - 5 దట్ మీన్ ఏకి ముందు నంబర్ మనం తీసుకుంటాం. ఏకి ముందు జెడ్ రైట్. ఫస్ట్ లెటర్ జెడ్ అండ్ లాస్ట్ లెటర్ ఆర్ వచ్చే ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్ బి చూడండి. రైట్. మనకైతే అన్నీ అయితే మీరు వెరిఫై చేసుకోనక్కర్లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ నంబర్ అయితే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేసిద్ది. గైస్ రైట్. సెకండ్ క్వెషన్ చూడండి గైస్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ బీట్ ఈజ్ రిటెన్ యాస్ ఎస్‌డిడిఈ దెన్ హౌ విల్ మైల్డ్ ఈజ్ రిటెన్ ఇన్ దట్ లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్, బీట్ అనే పదానికి కోడ్ వచ్చేసి ఎస్‌డిడిఈ. చూడండి లాజిక్ ఏంటంటే ఫస్ట్ బేస్ నెంబర్స్ రాసుకోండి, లాజిక్ రివీల్ చేస్తాను. బి2, ఈ5, ఏ1, పి20 అండ్ ఎస్19, డి4, ఈ5 రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నంబర్స్ రిలవెంట్‌గా ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బి చూడండి, ఇక్కడ ఎస్ అంటే డిఫరెన్స్ చాలా ఉంది. అలాగే ఇక్కడ టీ20కి ఇక్కడ ఎస్19కి -1 డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి. ఈకి ఎస్‌కి చూడండి ఇక్కడ -1 డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఏకి ఇక్కడ డికి +3 డిఫరెన్స్‌గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈకి ఇక్కడ 4కి ఎంత -1 డిఫరెన్స్‌గా ఉంది. అలాగే ఇక్కడ బి2 అండ్ అలాగే ఇక్కడ ఈ5కి డిఫరెన్స్ +3గా ఉంది. ఓకే. లాజిక్ అయితే రివీల్ అయింది కదా. సేమ్ ఇదే లాజిక్ ప్రకారం మనం కనుక్కోవాల్సిన కోడ్ ఏంటి? మైల్డ్ అనే పదానికి మనం కోడ్ కనుక్కోవాలి ఆ లాంగ్వేజ్‌లో. కాబట్టి చూడండి ఇక్కడ డి బేస్ నెంబర్ ఎంత 4 + 3
సారీ 4 మైనస్ 1 3 అంటే సి. ఇక్కడ ఎంకి చూడండి, అంటే ఆన్సర్ మనకి అన్ని కనుక్కునే అవసరం లేదు. ఎం 13 కదా, 13 ప్లస్ 3 16 అంటే పి. ఫస్ట్ సి లాస్ట్ పి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అండ్ మొత్తం మీరు కనుక్కోవాల్సిన అయితే లేదు. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కాబట్టి ఈజీగా 4 పదాలు కనుక్కుంటాం. అదే 6 పదాలు 7 పదాలు ఇచ్చిన వర్డ్స్ ఉంటాయి, అప్పుడు మీరు అన్ని కనుక్కోవాలంటే చాలా కష్టం. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ చూసుకొని ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. ఆన్సర్ అయితే చాలా ఈజీగా సెకండ్స్లో అయితే మీరు చేయగలుగుతారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రైల్వే ఈజ్ రిటర్న్ యాజ్ KCTJACY, దెన్ హౌ విల్ రీడింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్, రైల్వే అనే పదానికి కోడ్ అయితే ఇచ్చేశారు. ఆ కోడ్ ఒక లాజిక్ బట్టి మనం రీడింగ్ అనే పదానికి అయితే మనం కోడ్ కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రైల్వే బేస్ నెంబర్స్ వేసేసుకోండి. ఫస్ట్ R18 A1 I9 L12 23 A1 Y25, రైట్. అలాగే సేమ్ కోడ్ కూడా మీరు వేసేసుకోండి. మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వగానే బేస్ నెంబర్స్ వేసేసుకుంటే మీకు సెకండ్స్లో అయితే ఆన్సర్ వచ్చింది. బేస్ నెంబర్స్ వేసుకోకుండా మీరు నథింగ్, యూ కెన్ డూ నథింగ్ ఇన్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం మీరు ఏం చేయలేరు. క్వశ్చన్ అయితే ఆగిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది. ముందు బేస్ నెంబర్స్ వేసుకొని మీరు పక్కా ఆన్సర్ అయితే సెకండ్స్లో మీరు తెచ్చుకుంటారు. రైట్, చూడండి ఫ్రెండ్స్, లాజిక్ అయితే రివీల్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ 3 చూడండి, 18 1 9 అండ్ అలాగే ఇక్కడ 11 3 20. ఫస్ట్ 3 వర్డ్స్ చూడండి. రైట్, 18కి 20కి +2 డిఫరెన్స్, 1కి సికి +2 అండ్ అలాగే 9 అండ్ 11కి +2. ఇక్కడ +2 డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మిడిల్ నెంబర్ చూడండి, LJ -2తో ఉంది. రైట్, గమనించారా? అలాగే లాస్ట్ 3 నెంబర్స్ చూడండి, 23 25 +2 1 3 +2 25 అండ్ 1 అంటే +2 డిఫరెన్స్. రైట్, లాజిక్ అయితే మీకు రివీల్ అయిపోయింది కదా. +2 ఫస్ట్ 3 డిజిట్ +2, మిడిల్ వన్ -2 అండ్ లాస్ట్ 3 డిజిట్ +2. సేమ్ ఇదే లాజిక్ తోటి మనకి ఇచ్చిన పదం రీడింగ్ అనే పదానికి అయితే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, రీడింగ్ మీరు మొత్తం అయితే రాసుకునే అవసరం లేదు. ఫస్ట్ పదం ఆర్ బేస్ నెంబర్ ఎంత 18 + 2 సి. ఇక్కడ ఏ +2 సి. అండ్ అలాగే ఇక్కడ I9 I +2 10 + 2 11 అంటే K. రైట్, ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది కదా. ఫస్ట్ లెటర్ సి ఉండాలి, లాస్ట్ లెటర్ K ఉండాలి. ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళండి. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కూడా కాదు, ఆప్షన్ డి చూడండి. సి ఇక్కడ మనం కనుక్కున్న వాళ్ళు టీ ఉంది, ఇక్కడ లాస్ట్ పదం K ఉంది, కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి పదాలు అప్పుడే మీకు చెప్పాను. చాలా జాగ్రత్తగా ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కనుక్కొని మీరు ఆప్షన్కి అయితే బ్లైండ్గా మీరు ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. ఎందుకంటే మిగిలిన పదాలు అయితే మీకు పని లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ మీకు మ్యాచ్ అయిందంటే ఆన్సర్ పెట్టుకుని టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a code language, orange is written as AROMTV. Then how will update is written in the same language? Right, చూడండి ఫ్రెండ్స్, ఆరెంజ్ అనే పదానికి కోడ్ ఏంటి? AROMTV. రైట్, ఇలాంటి క్వశ్చన్స్కి మీరు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే బేస్ నెంబర్స్తో పని లేకుండా ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. అది ఎలా అంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేట్గా మీరు ఆ క్వశ్చన్ అయితే చూస్తారో సెకండ్స్లో మీకు అయితే లాజిక్ అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, లాజిక్ రివీల్ చేస్తాను. ఫస్ట్ 3 నెంబర్స్ చూడండి, ORA. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ARO రివర్స్ ఉన్నాయి కదా. అండ్ అలాగే నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ Nకి M ఆపోజిట్ వర్డ్, అండ్ అలాగే ఇక్కడ Gకి T ఆపోజిట్ వర్డ్, ఇక్కడ Eకి V ఆపోజిట్ వర్డ్. లాజిక్ రివీల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మనం ఏమి రాసుకోకుండా UPD అనే పదానికి DPU ఎక్కడుందో చూసేసుకోండి. లాస్ట్ చూడండి, DPU. ఏకి Z ఆపోజిట్, టీకి G ఆపోజిట్, ఈకి V ఆపోజిట్, కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సెకండ్స్లో అయితే మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. ఇవి SSC CGL ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్సే. మేము కొత్తగా మేమేమి క్రియేట్ చేసి అయితే పెట్టలేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉన్నాయో చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ల్యాప్టాప్ ఈజ్ రిటర్న్ యాజ్ OBKGPK. then how will format is written in the same language? Right, చూడండి ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అనే పదానికి కోడ్ ఏంటి? OBKGPK.
జీపీకే, రైట్? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పదాలకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక పదం చూసినప్పుడు ఆపోజిట్ వర్డ్స్ చూసుకోండి, డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, అలాగే డిఫరెన్స్ దగ్గర ఉన్న ఏ డిఫరెన్స్ అంటే +1 ఆర్ +2 +3 రొటీన్గా మొత్తం ఒకే ఉందా లేదా, లేదా ఫస్ట్ ఒక వర్డ్ ఫస్ట్ లెటర్ ఒక ప్యాటర్న్, సెకండ్ వర్డ్ ఇంకో ప్యాటర్న్ అలా రిపీట్ అవుతుందా, మూడు రిపీట్ అవుతుందా, అలా చూసుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ అయితే పెట్టగలరు. ఈ ఒక సర్టెన్ క్వశ్చన్కి కోడ్ ఏంటి, లాంగ్వేజ్ సారీ ప్యాటర్న్ ఏంటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ LO చూసుకుంటే ఆపోజిట్ వర్డ్స్, అండ్ అలాగే ఇక్కడ కూడా PK ఈజ్ ఆపోజిట్ వర్డ్, అండ్ అలాగే TG అనేది కూడా ఆపోజిట్ వర్డ్, అలాగే PK అనేది కూడా ఆపోజిట్ వర్డ్, అండ్ అలాగే మిగిలినవి ఇక్కడ చూడండి +1 OP ఇక్కడ +1, రైట్? ఇక్కడ +1 అండ్ మిగిలినవి ఆపోజిట్ వర్డ్స్. లాజిక్ అర్థమైపోయింది కదా? ఆపోజిట్ వర్డ్ +1, ఆపోజిట్ వర్డ్ +1, ఆపోజిట్ వర్డ్, రైట్? ఇదే ప్యాటర్న్ లో మనం కనుక్కోవాల్సిన ఫార్మాట్ అనే పదానికి కోడ్ అయితే కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు మొత్తాన్ని కనుక్కోకుండా ఫస్ట్ పదానికి ఆపోజిట్ వర్డ్ F కి ఆపోజిట్ వర్డ్ U, అలాగే లాస్ట్ E కి ఆపోజిట్ వర్డ్ G, UG అనే పదం ఎక్కడుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి దగ్గర 1ని ఎలిమినేట్ చేసుకోండి, Dని ఎలిమినేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఇక్కడ యూపీ, ఇక్కడ ఇది కొంచెం మీరు మైండ్ పెట్టి ఆలోచించాలి, రైట్? తర్వాత O+1 P, R కి ఆపోజిట్ వర్డ్ I, M కి ఆపోజిట్ వర్డ్ N, A+1 B. చూడండి NBG ఆప్షన్ B ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి వాటి దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్తో మీరు చూసినట్లయితే ఈజీగా ఆప్షన్ అయితే చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, in a certain code language depend is written as EPH TJJ, how will travel be written as in that language? చూడండి ఫ్రెండ్స్, డిపెండ్ అనే పదానికి అయితే కోడ్ ఏమి ఇచ్చారంటే EPH TJJ కదా. ఫస్ట్ బేస్ నెంబర్స్ అయితే మీరు రాసేసుకోండి, ఆప్షన్ అయితే మీరు ఆన్సర్ అయితే ఈజీగా పెడతారు. ఫస్ట్ D4 E5 P16 E5 N14 D4, అలాగే E5 P16 H8 T20 J10 J10. మీరు ఎప్పుడైతే బేస్ నెంబర్స్ రాసుకుంటున్నారో మీకు ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది ఏంటి అని మైండ్ క్యాలిక్యులేషన్ అయితే సెకండ్స్లో అయిపోవాలి. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చేస్తారో మీరు దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క మైండ్ క్యాలిక్యులేషన్ అయితే పనిచేస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మాత్రం మీరు పక్కా అయితే సెకండ్స్లో అయితే ఆన్సర్ చేయగలరు. లేదు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు అంటే మాత్రం మీకు టైం టేకింగ్ అవుతుంది ప్రతి క్వశ్చన్ కూడా, రైట్? ఇక్కడ లాజిక్ చూడండి, ఇక్కడ D4 ఇక్కడ E5 +1 డిఫరెన్స్, ఇక్కడ N14 ఇక్కడ P16 +2 డిఫరెన్స్, అలాగే ఇక్కడ E5 అండ్ H8 +3 డిఫరెన్స్, ఇక్కడ P16 ఇక్కడ T20 +4, ఇక్కడ E5 ఇక్కడ J10 +5, ఇక్కడ D4 ఇక్కడ J10 +6. ఓకే, ఇదే సేమ్ లాజిక్ ప్రకారం మనం కనుక్కోని పదం ట్రావెల్కి ఇంప్లిమెంట్ చేస్తే కోడ్ ఏమొచ్చింది చూడండి ఫ్రెండ్స్. ట్రావెల్ అనే పదానికి ఇక్కడ L బేస్ నెంబర్ ఎంత 12, 12 + 1 M 13 కదా. ఇక్కడ E బేస్ నెంబర్ 5 + 2 7 అంటే G, అండ్ అలాగే V 22, రైట్? ఒకసారి ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. 2 పదాలు మ్యాచ్ అయ్యి ఓన్లీ ఒకటే ఎలిమినేట్ చేయగలుగుతున్నాం ఇక్కడ. అండ్ అలాగే లాస్ట్ 2 నెంబర్స్ అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, R బేస్ నెంబర్ ఎంత అంటే 18 + 5 23 అంటే W, అండ్ T20 + 6 26 Z, లాస్ట్ వచ్చేసి Z ఉండిద్ది. ఇక్కడ చూడండి WZ MG, రైట్? ఆప్షన్ D ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ కనుక్కున్నాం, లాస్ట్ నెంబర్ కనుక్కున్నాం, అలాగే మనకి ABCD అనేవి మ్యాచ్ అవుతున్నాయి. అలా కాకుండా ఫస్ట్ 2 డిజిట్ లాస్ట్ 2 డిజిట్ కనుక్కున్నాం, ఆప్షన్ D అయితే మన ఆన్సర్ అయిపోయింది, రైట్? హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్,
ఇలాగ మనకైతే ఒక పర్టికులర్ బాక్స్ ఇచ్చి దానికి ఒక రూల్స్ చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎలాగో చూడండి. ఇవైతే పెద్ద కష్టమైతే కాదు. ఆల్ఫాబెట్, సింబల్ ఆర్ నంబర్ ఇచ్చి ఒక కోడ్ ఇచ్చి ఆన్సర్ చేయమంటే చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో. చూడండి ఫ్రెండ్స్, డిజిట్స్ అయితే ఇచ్చారు 5, 1, 3, 4 సంథింగ్ ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ రూల్స్ అయితే చెప్పారు. చూడండి అవి చూడండి. అవి చాలా ఇంపార్టెంట్. ఇవనేవి చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు పెట్టేది ఇక్కడే ఉండిద్ది. తప్పు పెడితే. Right? If the first digit is odd and the last digit is even, the codes for the first and last digits are to be reversed. The first digit is odd and last digit even అయితే కోడ్స్ అనేవి ఫస్ట్ లాస్ట్ రివర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 3 అని ఉంది. అంటే ఇక్కడ ఆడ్ ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆడ్ అండ్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్. ఒకవేళ ఫస్ట్ డిజిట్ 1 అయి ఉండి లాస్ట్ డిజిట్ 4 అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఫస్ట్ ఆడ్ నెంబర్ ఉంది, లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది. అప్పుడు రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ చూడండి. ఇఫ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డిజిట్స్ ఆర్ ఈవెన్, బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్. ఇది దీని అర్థం ఏంటంటే ఫస్ట్ డిజిట్ ఈవెన్ అయ్యి ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఈవెన్ అయ్యి ఉండి 4 తీసుకోండి. రెండు ఈవెన్ అయినప్పుడు ఆ రెండింటి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే స్టార్ సింబల్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి సెకండ్ పాయింట్లో సెకండ్ రూల్ చెప్తుంది. అలాగే థర్డ్ రూల్ చూడండి. ఇఫ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డిజిట్స్ ఆర్ ఆడ్, బోత్ టు బి కోడెడ్ యాజ్ డాలర్ విత్ డాలర్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజిట్ 1 అయింది అండ్ లాస్ట్ డిజిట్ 3 అయింది, అంటే both are odd. If both first and the last digits are odd, then we replace these numbers to dollar. Right? Hope guys అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్ ఆడ్ అండ్ లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉంటే వాటన్నిటిని అయితే మనం రివర్స్ చేయాల్సి ఉండిద్ది. ఒకవేళ రెండు ఈవెన్ అయి ఉంటే స్టార్ సింబల్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉండిద్ది. రెండు ఆడ్ అయి ఉంటే డాలర్ సింబల్ అయితే మనం రీప్లేస్ చేయాల్సి ఉండిద్ది. రైట్? ఇలాగే అడుగుతారు ఫ్రెండ్స్. ఇలాగ క్వశ్చన్స్ అడిగి దాని కింద 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సేమ్ లాజిక్స్, సేమ్ ప్రొసీజర్, బట్ కాకపోతే రూల్సే మారుతూ ఉంటాయి. ఆ రూల్స్ దగ్గర పెట్టుకొని మనం చదివి అర్థం చేసుకోగలిగితే డెడ్ ఈజీగా అయితే ఆన్సర్స్ చేయగలం. రైట్? ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 671254కి కోడ్ రాయాలి. ఫస్ట్ నెంబర్ ఈవెన్, లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్. రెండు నెంబర్లు ఈవెన్ అయినప్పుడు మనం ఏం పైన ఉన్న లాజిక్ ఏం చెప్పారు, రూల్ ఏం చెప్పిందంటే స్టార్తో రీప్లేస్ చేయమన్నారు. ఫస్ట్ది స్టార్, లాస్ట్ది స్టార్. ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్ ఏ కాదు, బి కాదు, డి కాదు, ఆప్షన్ సి. ఇంకా మీరు ఏ నెంబర్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ ప్రకారం ఫస్ట్ దగ్గర మీకు ఆన్సర్ వచ్చిందంటే జస్ట్ బ్లైండ్గా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ అండ్ అలాగే చూడండి. 813469. రైట్? ఫస్ట్ నెంబర్ అనేది ఈవెన్, లాస్ట్ నెంబర్ అనేది ఆడ్. ఇలా ఎక్కడ ఉందా? లేదు. ఫస్ట్ డిజిట్ ఆడ్ ఉంది కానీ ఇది లేదు కాబట్టి మనం పైన సింబల్స్కి అయితే మనం ఫాలో అయిపోవచ్చు. 8కి సింబల్ ఏంటి? డి. స్టార్టింగ్ డి ఉండాలి. డి లేకుండా రెండు ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ నెంబర్ కాదు, సెకండ్ నెంబరే చూడండి. 1A అండ్ అలాగే 3K. డిఏకే ఉన్న ఆప్షన్ ఓన్లీ బి కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 591426. ఫస్ట్ 5 నెంబర్ అనేది ఆడ్, 6 అనేది ఈవెన్. రూల్ నెంబర్ 1 ప్రకారం బోత్ ఇంటర్చేంజ్ చేయాలి ఉండిద్ది కదా. చూడండి. 691425. దీనికి లాజిక్ ఏంటి? 6 అనే పదానికి @ 9 అనే పదానికి ఆర్, @ అనే పదంతో స్టార్ట్ ఉంది చూడండి. ఓన్లీ ఆప్షన్ ఏ కాబట్టి సిడిబి అనేది ఎలిమినేట్ చేసుకొని ఆప్షన్ ఏ అనేది కళ్ళు మూసుకొని మనం అయితే ఆన్సర్ పెట్టొచ్చు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. స్ప్రింగ్ అనే పదానికి వర్డ్ ఇచ్చి ఈ సింబల్ ఇస్తారు, వర్డ్ ఇచ్చి సింబల్స్ ఇస్తారు. ఇవనేది చాలా ఈజీ. దీని ముందు చూసిన మోడల్ కన్నా చాలా ఈజీగా ఉంటాయి. మాక్సిమం ఇది కాపీ పేస్ట్ ఫాలో అవుతూ ఉంటాయి. ఎలాగా ఈజీగా చేయాలి చూడండి. స్ప్రింగ్ అనే పదానికి కోడ్ ఏంటి? #2% @ 4 =
అండ్ గోన్ అనే పదానికి ఈజ్ ఈక్వల్ టు 74#. సేమ్ సైన్ అనే పదానికి SIGN అనే పదానికి కోడ్ ఏంటంటే కనుక్కోవాలి మనం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇచ్చే SIGN అనే పదాన్ని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి GN మనకి ఇక్కడ కనబడుతుంది. GN రివర్స్ అంటే లాస్ట్ 2 డిజిట్ రివర్స్ చేసి లాస్ట్ పెట్టుకోసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 4 ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈజ్ ఈక్వల్ టు 4 ఆప్షన్ ఏ ఒకటి ఎలిమినేట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఫస్ట్ రెండు కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. SI ఫస్ట్ ఇక్కడ S# ఉంది రైట్. S#. ఈ పదంతో మనం ఆప్షన్ బి అయితే ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ పదం చూసుకుంటే G అనే పదానికి I అనే పదానికి లాజిక్ ఏంటి? @ ఈజ్ ఈక్వల్ టు 4 ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోండి. ఆప్షన్ సి ఆన్సర్గా పెట్టుకోండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? జస్ట్ ఏంటంటే మీరు వర్డ్స్ని సింబల్స్తో మ్యాచ్ చేసుకొని అడిగిన క్వశ్చన్లో వర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి మ్యాచ్ అవుతున్నాయి చూసుకుని ఆన్సర్ చేస్తే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన పదాలకి కోడ్ వచ్చేసి 39 పర్సెంటైల్ @4 అండ్ టీయర్స్ అనే పదానికి $458 అండ్ మనం కనుక్కోవాల్సిన పదం స్టేజ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. మనకి అక్కడే ఆల్రెడీ ST దానికి మనం కొనుక్కుంటే ఇక్కడ TS కదా, రివర్స్ ఉంది లాస్ట్ 2 డిజిట్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది *4 వచ్చింది. *4తో మనం ఆన్సర్ చేయగలమా? చూసి ఆప్షన్ సి ఒకటి ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. అలాగే GE లాస్ట్ చూడండి, GE ఉంది కదా, ఈకి కోడ్ ఏంటి ఇక్కడ చూడండి 5 లాస్ట్ వచ్చేసి 5 ఏమి ఎలిమినేట్ చేయలేకపోతున్నాం కదా. తర్వాత TAG అనే పదానికి మనం అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం టీకి అయితే కనుక్కున్నాము, AGకి అయితే కనుక్కోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏకి కోడ్ ఏంటి 8 అలాగే జీకి కోడ్ ఏంటి పర్సెంటైల్ లాస్ట్ డిజిట్ పర్సెంటైల్ 5 అంటే ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేసి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఎలాగా అంటే ఫస్ట్ మీరు ఇచ్చిన పదానికి కోడ్ ఇచ్చారు కదా, మ్యాచ్ చేసుకోండి. ఎఫ్కి ఏ పదం ఇచ్చారు అండ్ అలాగే మనం కనుక్కోవాల్సిన పదంలో ఎఫ్ ఉందా, ఐ ఉంది, ఐకి ఏమి ఇచ్చారు 9 ఉంది, మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఐ ఉందా, అలా మీరు మ్యాచ్ చేసుకుని ఆన్సర్ చేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో చూడండి ఫ్రెండ్స్, గాన్ అనే పదానికి కోడ్ ఏంటి 5 అండ్ 9 అండ్ అలాగే సీల్ అనే పదానికి 69 సేమ్ మనం కనుక్కోవాల్సిన పదాన్ని లాక్స్ అనే పదానికి అయితే లాజిక్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి గో అని ఉంది, ఇక్కడ మనకి OG రివర్స్లో ఉంది. ఫస్ట్ 5 రివర్స్ చేసుకుంటే @5 @5తో ఏమైనా స్టార్ట్ అవుతుందా? సారీ కాదు, ఫస్ట్ మనకి @5 అనే పదాలు పక్క పక్కన ఉన్నాయో చూసుకోండి. మధ్యలో ఎలిమినేటెడ్ చూడండి ఇక్కడ మధ్యలో @5 ఉంది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే మీరు అంటే ఇలా లాజిక్స్ ఎలాగ మీకు ఎప్పుడైతే థాట్స్ వస్తాయో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో అప్పుడు డెఫినెట్గా మీకైతే ఈజీ థాట్స్ అయితే వస్తాయి ఎలా ఈజీగా చేయాలి అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో చూసినట్లయితే రెయిన్ అనే పదానికి కోడ్ ఏమి ఇచ్చారు? రెయిన్ అనే పదానికి $8 పర్సెంటైల్ 6 అండ్ అలాగే మోర్ అనే పదానికి 7#8 అండ్ మనం కనుక్కోవాల్సిన పదం రిమైన్. మన టాస్క్ ఏంటి క్వశ్చన్లో రిమైన్ అనే పదానికి కోడ్ కనుక్కోవాలి కదా. సేమ్ కాపీ పేస్ట్ క్వశ్చన్లు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు దాకా మనం చేసాం కదా సేమ్ ఇంతే. ఇక్కడ AIN ఇక్కడ కూడా AIN అని ఉంది కదా, ఈ 3 లెటర్స్ మనమే తీసుకోండి. $6 ఆప్షన్స్లోకి వెళ్ళిపోండి. ఇంకా జస్ట్ కాపీ పేస్ట్ చేశారు అంతే. $6 ఇక్కడైతే మనకు కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ అన్నిట్లో మనకైతే ఉంది. బట్ దీన్ని మనమైతే ఎలిమినేట్ చేయలేం. అండ్ అలాగే ఫస్ట్
రెండు పదాలకు రండి. ఆర్ఈ ఇక్కడ చూడండి, ఆర్ఈ అనేది రిఫర్స్లో ఉంది. అంటే ఆర్ఈ అంటే 8 కాబట్టి మనం ఏం చేయాలి, 8 ఇక్కడైతే ఫస్ట్ రాసేసుకోండి. 8 దగ్గర క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆప్షన్ బి ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ పెట్టుకునే ముందు నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి అన్నీ రాసుకోవాల్సి ఉండిద్ది. ఎంకి కూడా మనం రాసుకుంటే 7 మ్యాచ్ అయితేనే మీరు ఆప్షన్ ఏ పెట్టుకోండి. ఒక్క లెటర్ రాంగ్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్కి వెళ్ళిపోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. డైన్ అనే పదానికి కోడ్ వచ్చేసి 1537. వర్త్ అనే పదానికి $96 అనే పదం ఇచ్చారు. అండ్ అలాగే విదర్ అనే పదానికి మనం కనుక్కోవాలి కోడ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఫస్ట్ లెటర్ డబ్ల్యూకి కోడ్ ఏంటి, డాలర్. ఇక్కడ చూసారు కదా, డబ్ల్యూకి డాలర్ ఉంది. ఆర్కి ఏముంది చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వర్డ్ 9 ఉంది. డాలర్ తోకి 9 తోటి ఏమైనా ఎండ్ అవుతుందో చూసుకోండి. ఫస్ట్ ఏ ఎండ్ అవుతుంది, బి ఉంది, సి ఉంది. అండ్ అలాగే మనం ఎలిమినేట్ చేసుకుంది డి ఒక్కటే. సెకండ్ వర్డ్ ఐ చూడండి, ఐకి వర్డ్ ఏంటి, $5తో ఏమైనా ఉన్నాయా, అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే టీ లాస్ట్ ఇక్కడ 6 ఏమైనా ఉన్నాయా అంటే ఏ ఒక్కటి ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. తర్వాత హెచ్కి ఏంటి, ఏమైనా ఉన్నాయా చూడండి. ఆప్షన్ బి అయితే ఎలిమినేట్ చేసుకుని ఆప్షన్ సి ఆన్సర్గా పెట్టుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీరు ఇది జస్ట్ ఒక బేస్, మీరు సాల్వ్ చేసే క్వశ్చన్స్కి ఈ ఒక వీడియో అనేది ఒక బేస్ వీడియోగా పెట్టుకొని చూసుకొని సేమ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వరుసగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నైతే మోడల్స్ అడుగుతున్నారో ఆ మోడల్స్ అయితే మేము ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, if you had any doubts regarding these questions and any question, you can join in our Telegram group. And టెలిగ్రామ్లో నెక్స్ట్ వే క్లాసెస్కి సపరేట్ గ్రూప్ అయితే ఉంది, డౌట్స్ గ్రూప్. అందులో స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్గా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ పెట్టుకోండి, డిస్కస్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ ఆన్సర్ రాకపోతే మేమైతే సాల్వ్ చేసి అయితే పెడుతున్నాము. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. జాయిన్ అయ్యి మీ డౌట్స్ షేర్ చేసుకోండి, పక్కన వాళ్ళ డౌట్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. థ్యాంక్ యూ, వి మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.